శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 10 ఆగస్టు నుంచి 16 ఆగస్టు వరకు గల కాలానికి రాశి ఫలితాలు తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితిలో మిథున రాశిలో శుక్ర గురువులు ఉన్నారు. కర్కాటక రాశిలో రవి బుధులు, సింహరాశిలో కేతువు, కన్య రాశిలో కుజుడు, కుంభరాశిలో చంద్ర రాహువులు, అలాగే మీన రాశిలో వక్రించినటువంటి శనిగారు. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ చంద్రుని యొక్క గమనం మాత్రమే కుంభరాశి నుంచి తన ఉచ్చస్థానమైనటువంటి వృషభ రాశికి వచ్చి ఉన్నది. ఇక గ్రహ స్థితుల్లో మార్పు అయితే లేదు, కానీ గ్రహ సమ్మేళనాల గురించి తెలియచెప్పుకుందాం. గురు శుక్రుల కలయిక జరుగుతోంది. అద్భుతమైనటువంటి ధనయోగాలు, అలాగే కీర్తి ప్రతిష్టలు, జ్ఞానము ఇవన్నీ కూడా పెరుగుతాయి. రవి బుధులు బుధాదిత్య యోగం అని చెప్పి మనం తెలియచెప్పుకుంటూ ఉంటాము. ఇది ఏ రాశిలో ఉన్నా కూడా మంచి ఫలితాలనే ఇస్తుంది. కాబట్టి ఈ బుధాదిత్య యోగం గురించి సంతోషించడమే తప్ప ఇక వ్యతిరేకత అయితే మటుకు ఎక్కడ ఉండదు. ఇక చంద్ర రాహువులు మానసికమైనటువంటి అస్థిమితం ఏర్పడడానికి, ఎదుటివారి మీద అనుమానం కలగడానికి అవకాశం ఉంటుంది ఆ గ్రహస్థితి. అయితే గురువు గారి యొక్క దృష్టి ప్రభావం, నవమ దృష్టి ప్రభావం చేత ఈ ఫలితం కొంచెం తగ్గుతుంది అని చెప్పచ్చు. ఏదైనా ఆలోచనల భారం అయితే మటుకు ఎక్కువగా ఉంటుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతుంది. ఇంకా దృష్టుల విషయానికి వస్తే శని కుజుల యొక్క పరస్పర దృష్టి సమసప్తకాలలో ఉన్నాయి. ఇవి ఆరోగ్యం, అలాగే రోడ్డు ప్రమాదాలు, ఇక భార్యాభర్తల మధ్య సమస్యలు, వ్యాపార సమస్యలు, రక్తానికి సంబంధించి, కీళ్ళకి సంబంధించి, గర్భానికి సంబంధించి, అవయవాలకి సంబంధించి, వినికిడికి సంబంధించి, తలకి సంబంధించి, అలాగే తల లోపల భాగం మెదడుకి సంబంధించి, ఇలా అనేక రకాల భాగాల మీద, ఆరోగ్యం మీద, వ్యాపారం మీద, రాజకీయాల మీద, ఆర్థిక వ్యవస్థ మీద, అలాగే ప్రజలలో ఉండేటటువంటి భయము, యుద్ధ భయము, కరువు కాటకాలు, ఈ రెండిటి గురించే ఎక్కువగా ప్రజలు ఆందోళన పడుతూ ఉంటారు. యుద్ధ భయాలు, కరువు కాటకాలు ఇవి కొంచెం ఎక్కువగా ఉండేటటువంటి అవకాశం ఉంది. అలాగే రోడ్డు ప్రమాదాల విషయంలో కూడా అత్యంత జాగ్రత్తగానే ఉండాలి. ఒక్క రోడ్డు ప్రమాదమే కాదు, అది జల మార్గం అవ్వచ్చు, వాయు మార్గం అవ్వచ్చు, రోడ్డు మార్గం అవ్వచ్చు, కాలినడక అవ్వచ్చు, ఏ రూపకంగా అయినా జాగ్రత్తే. మరి ఈ జాగ్రత్తలు ఎవరు తీసుకోవాలండి అంటే, మీ జన్మజాతకంలో కూడా శని కుజుల యొక్క దృష్టులు ఉన్నాయంటే, అంటే శనిగారి కుజుడి యొక్క పరస్పర వీక్షణము సప్తమ స్థానంలో ఉంటుంది. శనిగారి దృష్టి ఒకవేళ 3వ స్థానం మీద ఉండి అక్కడ కుజుడు ఉన్నా, లేదా శనిగారి దృష్టి 10వ స్థానం మీద ఉండి అక్కడ కుజుడు ఉన్నా, కుజుని యొక్క 4వ దృష్టి ఉండి అక్కడ శనిగారున్నా, 8వ దృష్టి ఉండి అక్కడ శనిగారున్నా, ఇలా ఏ రకంగా అయినా కూడా శని దృష్టి కుజుడి మీద కానీ, కుజుని దృష్టి శని మీద కానీ పడుతూ ఉంటే వాళ్ళందరూ ఈ జాగ్రత్తలు తీసుకోవాలి, తప్పనిసరిగా పరిహారాలు తీసుకోవాలి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. పరిహారాల విషయంలో ఈ వీడియో చివర చెప్తాను. పరిహారాలన్నీ ఎన్ని కుదిరితే అన్ని పరిహారాలు చేసుకోవాల్సిందిగా సూచన చేస్తూ ఉన్నాను. రాసుల్లోకి వెళ్దాం. కుంభరాశి వారికి ఈ వారం రోజుల యొక్క గ్రహస్థితుల్ని పరిశీలన చేసినట్టయితే కొన్ని ముఖ్యాంశాలు అయితే ఖచ్చితంగా తెలియచెప్పుకోవాల్సిన పని ఉంది. రాశిలో ఉన్నటువంటి రాహువు ఇబ్బంది పెడుతూ ఉన్నారు. రాశిలో ఉన్నటువంటి చంద్రగ్రహం మేలు చేస్తూ ఉన్నారు. మళ్ళీ చంద్ర రాహువుల కలయిక కాస్త అనుమానానికి దారితీస్తుంది. పరస్పర విభిన్నమైనటువంటి 2 గ్రహాల యొక్క ఆ ఫలితాల కలయిక అనేది మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెడుతూ ఉంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతుంది. అలాగే శుక్రాచార్యుల వారు కానీ, గురువు గారు కానీ పంచమ స్థానంలో అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తున్నారు. రవి బుధులు కూడా 6వ స్థానంలో అద్భుతమైన ఫలితాలను ఇస్తున్నారు. ఏలినాటి శని జరుగుతూ ఉన్నప్పటికీ దాని ప్రభావం ఎటుపోయిందో అన్నట్టుగా ఈ గ్రహాల యొక్క అత్యుత్తమమైన స్థితులు మిమ్మల్ని ఉన్నతుల్ని చేస్తున్నాయి. చాలా బాగా ఆలోచించేటట్టు చేస్తున్నాయి, మంచి నిర్ణయాలు తీసుకునేటట్టు చేస్తున్నాయి. అలాగే దాన ధర్మాలు చేస్తారు. ఊహించని విధంగా ధనం వస్తుంది, ధైర్యం వస్తుంది, భగవంతుడి యొక్క ఆశీస్సులు ఉన్నాయి అన్నట్టుగా కొన్ని పనులు అసలు అవవు అనుకున్నవి అవుతాయి.
సంతానం చాలా చాలా బాగున్నారు, వృద్ధిలోకి వస్తారు, సంతానం లేని వారికి సంతానం కలుగుతారు అనేటటువంటి ఒక శుభవార్త శ్రవణం ఉంటుంది. అలాగే మంత్ర సాధన చేసేవారికి అద్భుతమైనటువంటి ఆ సాధనా విధిలో ఫలితాలు చాలా చాలా బాగుంటాయి. ఆధ్యాత్మిక చింతన పెరిగి ఆధ్యాత్మిక రంగంలో అనేక రకాల అనుభవాలు కలుగుతాయి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. అసలు శని గారి యొక్క దుష్ట ఫలితం ఎటుపోయిందో తెలీదు, అంత అద్భుతమైన ఫలితాలు గురు శుక్రుల వల్ల కలుగుతున్నాయి. పైగా పంచమ స్థానంలో కలుగుతున్నాయి. కీర్తి ప్రతిష్టలు ఉంటాయి. వ్యక్తిగతంగా మీ యొక్క పేరు ప్రఖ్యాతులు బాగా పెరిగి సన్మాన సత్కారాలకి అర్హులయ్యే విధంగా ఎంపికవుతారు. మిత్రులు పెరుగుతారు, శత్రువులు తగ్గిపోతారు. అనేక విధాల ఆనందం కలుగుతుంది మీకు. అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత విషయంలో మటుకు చిన్నపాటి జాగ్రత్తలు తీసుకోండి. కోర్టు కేసుల విషయంలో, కుటుంబ ఐకమత్యం విషయంలో వీలైనంత వరకు అనుకూల ఫలితాలు రావడానికి శని కుజ స్తోత్రపారాయణాలు చెయ్యండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. అలాగే దుర్గ పూజ కూడా చాలా ఉత్తమమైన ఫలితాలను ఇస్తుంది. ఇక మిగతా వాళ్ళందరూ కూడా ఓర్పు కలిగే ఉండండి. వారాంతంలోకి వెళ్ళేటప్పటికి చంద్రుని యొక్క స్థితి 4వ స్థానంలోకి వచ్చి ఉన్నది. దీనివల్ల కూడా అంతగా ఫలితాలు లేవు. జాగ్రత్తలు పాటించుకుంటూ అద్భుతమైన విషయాలకి మీకు వనగూరేటటువంటి లబ్ధి ఏదైతే ఉందో దాన్ని ఆస్వాదించుకుంటూ భగవన్నామ స్మరణ చేసుకుంటూ లేదా పూజ చేసుకుంటూ ఈ చెప్పినటువంటి పరిహారాలు చేసుకుంటూ ముందరికెళ్ళండి. విజయాలు మీ సొంతం, విజయ పరంపర మీ సొంతం. శుభం. రాహుగ్రహం యొక్క అనుకూలత కొరకు అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్దనం సింహికా గర్భసంభూతం తం రాహుం ప్రణమామ్యహం. ఓం భ్రాం భ్రీం భ్రౌం సహ రాహవే నమః. చంద్రగ్రహ అనుకూలత కొరకు దధిశంక తుషారాభం క్షీరోదార్ణవ సముద్భవం నమామి శశినం సోమం శంభోర్మకుటభూషణం. ఓం శ్రాం శ్రీం శ్రౌం సహ చంద్రాయ నమః.